నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, రహదారి భద్రతా నియమాలు పాటించడం అందరి బాధ్యత అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి హితవు పలికారు. రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయం నుంచి కాలేజీ విద్యార్థులతో వాగ్దాన్ ర్యాలీ నిర్వహించారు. దీన్ని మంత్రి బాల వీరాంజనేయ స్వామి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ దామోదర్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ఆర్ సుశీల పాల్గొన్నారు. అనంతరం అద్దంకి బస్టాండ్లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ విధిగా ధరించాలని అన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించిన వారికి కేంద్ర ప్రభుత్వం పారితోషికం అందిస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే దామచల జనార్దన్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని అన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని హితవు పలికారు. కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ రహదారి భద్రత వారోత్సవాలు ఈ నెల 15 నుంచి వచ్చే నెల 16 వరకు కొనసాగుతాయని వివరించారు. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ తల్లిదండ్రుల కన్నా కలలను సాకారం చేయాలని యువతకు హితవు పలికారు. అందుకోసం రహదారి భద్రత నిబంధనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, తాలూకా సిఐ అజయ్ కుమార్, ట్రాఫిక్ సిఐ పాండురంగారావు, ఎంఈఐ కిరణ్ ప్రభాకర్, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. బాగా పెట్టండి అట్లు. ఈరోజు 36వ రోడ్డు భద్రత దిన మాసోత్సవాల సందర్భంగా ఒంగోలు నగరంలో నేను, మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, శాసనసభ్యులు జనార్దన్ గారు, కలెక్టర్ గారు తమీం అన్సారియా గారు, ఎస్పీ గారు దామోదర్ గారు, డిటిఓ సుశీల గారు మరియు ఇతర అధికారులు పౌరులతోటి మనం మార్చి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే, ప్రాణాలు చాలా విలువైనవి. రోడ్డు భద్రతకి ప్రభుత్వం కానీ చాలా పెద్దపీట వేస్తూ ఉంది. ఈ ప్రాణ రక్షణ కోసం ప్రజలు కూడా తమ ముందు సహకారం అందించాలి. అదేవిధంగా బైక్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి. అదేవిధంగా బైక్ మీద కెపాసిటీ మించి ముగ్గురు కూడా ఎక్కకూడదు. ఆటోలు ఇటువంటి వాటిలో కూడా నిర్దేశించినంత వరకే ప్రయాణికులు ఎక్కాలి. తాగి వాహనాలు నడపకూడదు. అదేవిధంగా రోడ్డు దాటేటప్పుడు కానీ పోలీసుల యొక్క సూచనల ప్రకారం మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వాహనదారులు నిద్ర వచ్చినట్టయితే రోడ్డు పక్కన వెహికల్స్ ఆపుకొని చేసుకోవాలి. అదేవిధంగా ఈ మధ్య సంఘటనలు చూస్తూ ఉంటే, నిన్న మా కొండేపులో కూడా ముగ్గురు తాగి ఎదురుగా వచ్చిన ట్రాక్టర్తో ఢీకొనడంతో అక్కడికక్కడ ఇద్దరు మరణించడం జరిగింది. ఇంకొకళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. దీనికి కారణం కూడా మా ఆల్కహాల్ సేవించి వెహికల్స్ నడపడం. నెల పూర్తిగా కూడా ఈ సేఫ్టీ వీక్ అనేదాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వారు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం వారు ఆచరణలోకి తీసుకొచ్చి ఈరోజు ఒంగోలు పట్టణంలో మంత్రి గారు స్వామి గారు ఉన్నారు, స్థానిక శాసనసభ్యులు జనార్దన్ రావు గారు ఉన్నారు, కలెక్టర్ గారు తమీం అన్సారియా గారు ఉన్నారు, ఎస్పీ గారు దామోదర్ గారు ఉన్నారు. ఇక అధికారులు, మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ భద్రత ఏమిటనేది ప్రజలకి వివరించే విధంగా కూడా ఈ వారోత్సవ పాదయాత్రలాగా దీనిని కూడా ఒక యాత్ర జరుపుకుంటూ హెల్మెట్ వాడకం ఏమిటనేది కూడా ఒక వివరణ అనేది తెలిపేదాని కొరకే ఈ కార్యక్రమాన్ని ఒక నెల రోజులుగా సాగించే దాని కొరకు ముందుకు వెళ్తున్నాం. నేషనల్ సేఫ్టీ మంత్ మన జనవరి 15 నుంచి ఫిబ్రవరి 16 వరకు నేషనల్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ అందరూ కూడా ఒక అవగాహన కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి మన మంత్రి గారు స్వామి గారు, మన ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారు, మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మన డిటీసీ సుశీల గారు అందరం కూడా ప్రజల సేఫ్టీ కోసం ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఎక్కువ కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే మనం తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోలేకపోవటమే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు డ్రింక్ అండ్ డ్రైవ్ కొంతమంది చేసి యాక్సిడెంట్లు అయ్యి ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఒకటి ఏదైనా కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా గుర్తుపెట్టుకొని మనం సేఫ్టీగా ఉండాలి అనేది ప్రతి డ్రైవ్ చేసే వాళ్ళు కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు. ఈరోజు సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత కొంతమంది మోటార్ సైకిళ్ళ మీద కూడా, కారులో ఒకటైతే మోటార్ సైకిల్ మీద కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూ వెళ్ళే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఏదైనా చిన్న పొరపాటు జరిగినప్పుడు అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా బాధపడే పరిస్థితి వస్తుంది. దీనికోసం అని చెప్పేసి సెల్ ఫోన్ ఒకటి, హెల్మెట్ కూడా ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవటం వల్ల సేఫ్టీ ఉంటుంది. ఏదైనా స్కిడ్ అయినా లేకపోతే ఏదైనా వచ్చినా కూడా మనకి హెల్మెట్ వల్ల ఉపయోగం ఉంటుంది. కాబట్టి హెల్మెట్ కూడా ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే మధ్యలో ఫోన్ వచ్చినప్పుడు సైడ్ ఆపుకొని మాట్లాడి మళ్ళీ వెళ్తే అది కూడా మంచిదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ సేఫ్టీ మెజర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకొని మీరు జాగ్రత్తగా ఉండాలనేదే ఈరోజు మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం కూడా పెట్టి మీ అందరికి కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ఇవన్నీ కూడా చేస్తాం. ఫిబ్రవరి 15 వరకు జరుపుకుంటున్నాము. ప్రజలకు రోడ్ సేఫ్టీ పైన అవగాహన తీసుకురావడానికి ప్రతిరోజు కూడా వివిధ యాక్టివిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వాకథాన్ కాలేజ్ స్టూడెంట్స్తో పాటు గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎంపీ గారు, గౌరవ ఎమ్మెల్యే ఒంగోలు గారు, ఎస్పీ, డిటిసి అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. రోడ్ సేఫ్టీ కోసం జిల్లా యంత్రాంగం కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాము. ఈ సందర్భంగా ప్రజలు అందరినీ కూడా ఏదైతే రోడ్ సేఫ్టీ మెషర్స్ ఉన్నాయో మీరు అందరూ కూడా పాటించాలని కోరుతున్నాను. రోడ్ల మీద వెళ్తున్నప్పుడు 2 వీలర్స్ 4 వీలర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా హెల్మెట్ ధరించాలి. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు అన్నటువంటి ఒక సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలి. అలాగే 4 వీలర్స్ వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ ధరించడం, అలాగే అన్ని పత్రాలు పెట్టుకోవడం, లైసెన్స్ హోల్డర్స్ ఉండటం, అన్ని ప్రికాషన్ తీసుకునేదానికి ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు మనం చేసుకోవడం జరిగింది. ఈ వాగ్దానంలో భాగంగా రాబోయే నెల రోజులు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ప్రజలందరూ కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ పెట్టుకోవడం, అలాగే హెల్మెట్లు ధరించడం, రహదారి నియమాలు పాటిస్తే యాక్సిడెంట్లు జరగకుండా ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఆ కుటుంబాలు చాలా హ్యాపీగా ఉంటాయి. థ్యాంక్ యూ. మాసోత్సవాల సందర్భంగా ఈరోజు మనము కాలేజీ స్టూడెంట్స్తో వాగ్దానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు మరియు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెయిన్లీ చెప్పేది ఏంటంటే రహదారి భద్రత రెగ్యులేషన్స్ని అందరూ కూడా విధిగా పాటించాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, హెల్మెట్ పెట్టుకోవడం, కారులో వెళ్ళేటువంటి వాళ్ళు సీట్ బెల్ట్లు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా రెగ్యులేషన్స్ మంచిగా పాటించాలని కోరుకుంటూ, అట్లానే డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా ఈ ఫాగ్ టైంలో చాలా కేర్ఫుల్గా వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఓవర్ స్పీడ్ లేకుండా వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ కూడా రహదారి భద్రతా నియమాలను పాటించాలని మరొకసారి. బాలికలు అభివృద్ధి చెందినప్పుడు కుటుంబ వ్యవస్థ తద్వారా నవ సమాజం అభివృద్ధి చెందుతుందని, బాల్య వివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. స్థానిక కలెక్టరేట్ వద్ద మంగళవారం బేటీ బచావో బేటీ పడావో సైకిల్ ర్యాలీని కలెక్టర్ అన్సారియా ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ లింగ నిష్పత్తి తగ్గించి బాలికలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అందుకు ప్రభుత్వేతర సంస్థలు చొరవ తీసుకుంటున్నాయని, ప్రజలు కూడా సంపూర్ణ సహకారం అందించాలని అన్నారు. జిల్లాలో బాల్య వివాహాలు అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బడియుడు పిల్లలందరూ బడిలో ఉండే విధంగా సహకరించాలని అన్నారు. బాలికలతో కలిసి కలెక్టర్ తమీం అన్సారియా సైకిల్ తొక్కారు. చిన్నారులు కేరింతల మధ్య కలెక్టర్ సైకిల్ తొక్కడం ఉత్సాహం వచ్చింది. అనంతరం విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ బాల్య వివాహ రహిత ప్రకాశం జిల్లాగా చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చిన్న ఓబులేసు, ఐసిడిఎస్ పీడి సుజన్, జిల్లా బాలల సంరక్షణ అధికారి దినేష్ కుమార్, సిడిపిఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలు ఉంటున్న సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. బుధవారం ఆయన ఒంగోలులో 615 కోట్లతో నిర్మించనున్న బాలికల వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందులో భాగంగానే వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు చదువు సక్రమంగా సాగేందుకు వసతిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ఒంగోలులో 30 కోట్ల వ్యయంతో వసతి గృహాలకు నూతన భవనాలను నిర్మిస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 143 కోట్లతో వసతి గృహాలకు మరమ్మతులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఒంగోలులో బాలురకు కూడా వసతి గృహాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. అందరూ ఉన్నటువంటి సమక్షంలో ఆ పీరియడ్లో మన ప్రభుత్వం హాస్టల్స్ విషయంలో జిల్లా కేంద్రంలో చాలా నిర్మాణాలు చేస్తూ ఉంది. దీనిలో ఎమ్మెల్యే గారి చొరవ, అదేవిధంగా ఎంపీ గారి కృషి ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ మేయర్ గారు కూడా చెప్తున్నారు. దీని విషయంలో కూడా నేను కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పి చెప్తున్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మన ప్రభుత్వం పేదల పట్ల చాలా సానుకూలంగా ముందుకెళ్తూ ఉంది. ఈరోజు విద్యకు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇక్కడ 2 హాస్టల్స్ 500 మంది పిల్లలకి 6,15,00,000 రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేయడం చాలా సంతోషం. ఇదే కాకుండా బాయ్స్ హాస్టల్ కూడా 2 హాస్టల్స్కి సైట్ ఎక్స్చేంజ్ తూరుపాలెంలో ఉన్నటువంటి సైట్ దూరం అవుతుంది అన్ని స్కూల్స్కి అని చెప్పేసి మన శాసనసభ్యులు జనార్దన్ గారితో మాట్లాడితే ఈ స్కూల్ దగ్గరలోనే స్థలాన్ని సైట్ ఎక్స్చేంజ్ కింద ఇవ్వడానికి కూడా వారు కూడా అంగీకరించారు. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా సిద్ధమవుతుంది. ఇక్కడే కాకుండా పాలిటెక్నిక్ కాలేజీలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, అదేవిధంగా పీవీఆర్ఎస్ అంజీ రోడ్లో పోస్ట్ మెట్రిక్ హాస్టల్, తర్వాత సక్కుబాయమ్మ డిగ్రీ కాలేజ్ ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్ పైన కూడా ఇంకొక 5 కోట్ల రూపాయలతో మంజూరు అయ్యి ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తే దాదాపుగా 30 కోట్ల రూపాయలతోటి ఈ ఒంగోలు నగరంలో పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ పిల్లలందరికీ కూడా ఒకే హాస్టల్స్ ఏర్పాటు చేస్తున్నాం. హాస్టల్స్ కూడా 1-2 ఆడపిల్లలు కలిపి ఒకే చోట పెట్టే ఉద్దేశం ఏంటంటే సెక్యూరిటీ ప్రధాన లక్ష్యంగా తీసుకుంటున్నాం. వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల, సెక్యూరిటీ పట్ల శ్రద్ధ తీసుకున్నాం. ఈ సంవత్సరం సెక్యూరిటీ అండ్ శానిటేషన్ కూడా మెకనైజేషను అండ్ సీసీ కెమెరా సిస్టంలోకి వెళ్తా ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు కూడా కార్పెట్లు, బెడ్షీట్లు, టవల్స్ కూడా ఈ సంవత్సరం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రభుత్వ బాలికల వసతి గృహాలు 1-2 శంకుస్థాపన చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు పెద్దలు శ్రీ బాల వీరాంజనేయ స్వాముల వారు కూడా రావటం, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు కూడా 500 మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉండే దానికి వసతి అనేది 6,15,00,000 రూపాయలతో బ్రహ్మాండంగా ఇక్కడ బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్నది. అదేవిధంగా మంత్రి గారు చెప్పినట్టుగా కూడా ఇంకా బాయ్స్ హాస్టల్ అనేది కూడా నిర్మాణం చేయాలనేది గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారి కోరిక. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం ఇది. వారు ఎప్పుడో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వారు పెద్దపీట వేయటం అనేది మనం చూస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇప్పుడే మన మంత్రి గారు స్వామి గారు చెప్పినట్టుగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అనేది కూడా మన ఒంగోలులోనే కాదు రాష్ట్రంలో నలుమూలల్లో కూడా జరుగుతాయని ఒక నమ్మకం ఉంది. ఈరోజు ఒంగోలులో మన సాంఘిక సంక్షేమ శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఉమెన్స్ లేడీస్ హాస్టల్ని ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. 6,15,00,000తోటి ఈ బిల్డింగ్ 3 ఫ్లోర్స్ తోటి 25 రూముల్లో దగ్గర 500 మంది ఉండే ఎక్కడెక్కడో హాస్టల్స్లో కూడా పిల్లలు కూడా పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో బయట రెంటెడ్ దాంట్లో ఉండేవన్నీ కూడా తీసుకొచ్చి 1 ఇయర్లో పూర్తి చేస్తాం. ఇక్కడ వాళ్ళకి అకామిడేట్ చేసే విధంగా ఈరోజు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దీనికి మన మంత్రి గారు స్వామి గారు, అదేవిధంగా మన ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారు, మన మేయర్ గారు, కలెక్టర్ గారు అందరం కూడా వచ్చి ఈరోజు శంకుస్థాపన చేసాం. చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈరోజు సాంఘిక సంక్షేమంలో మన జిల్లా మంత్రిగా మన స్వామి గారు ఉన్నారు కాబట్టి అన్ని హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఆధునీకరణ చేస్తున్నాం. ఏ అయితే ప్రాబ్లమ్స్ తోటి ఇదివరకు ఉన్నాయో ఈ మెస్లు కానీ లేకపోతే అక్కడ ఉండే ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకుంటున్నాం. ఫుడ్ కరెక్ట్గా పెట్టాలని చెప్పేసి కూడా దాని మీద పోయినసారి కూడా మేమంతా కూడా పోయి చెక్ చేయడం కూడా జరిగింది.
అదేవిధంగా బాయ్స్ హాస్టల్ కూడా ప్లేస్ చూస్తూ ఉన్నారు. దాన్ని కూడా శాంక్షన్ చేస్తే మొత్తం కూడా ఒక దగ్గర పెట్టామంటే అన్ని స్కూల్స్కి ఇబ్బంది లేకుండా ఎవరైతే పేద విద్యార్థులు ఈరోజు ఎస్సీ ఎస్టీ కానీ వీళ్ళందరూ కూడా ఉండే విధంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండే విధంగా వాళ్ళు భవిష్యత్తులో చదువుకొని ఒక మంచి మార్గంలో వచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ఇవన్నీ కూడా చేయటం జరుగుతుందని చెప్పి ఒంగోలు ఎయిర్పోర్టు ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంట్రల్ అధికారుల బృందం బుధవారం విమానాశ్రయం ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించింది. కొత్తపట్నం మండలం అల్లూరు ఆలూరు గ్రామాల మధ్య ఉన్న ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. అధికారులు ఏఎస్ఎన్ మూర్తి, పర్వీన్, తివారీ, అమన్, అరుణ్ కుమార్, షాజ్, అబుల్, నబీల్, రోషన్ పాల్గొన్నారు. ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కొత్తపట్నం తహసీల్దార్ మధుసూదన్ రావు భూముల వివరాలను సెంట్రల్ బృందానికి వివరించారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామర్చల జనార్దన్ కూడా భూములను పరిశీలించి అనంతరం ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులతో మాట్లాడారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం సేకరించిన 550 ఎకరాలను సంబంధించిన చిత్రపటాలను వారు పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఒంగోలులో ఏర్పాటుకు స్థలం సిద్ధంగా ఉందని అధికారులకు తెలిపారు. 2006 నుంచి విమానాశ్రయం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ప్రాంతంలో గ్రానైట్, ఆక్వా రంగం అభివృద్ధి చెందిందన్నారు. విమానాశ్రయం ఏర్పాటు చేయడం వల్ల ఆయా రంగాల అభివృద్ధి మరింతగా ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుందని ఎయిర్పోర్ట్ అధికారులకు తెలిపారు. We'll start acquiring a lot. It take long time for no aircraft or going to land. It is feasible for airport. This one. Land is suitable. Land, yes, sir. We will check from the different availability. As of now, it primarily appears to be in line with the requirement of the airport. Even for landing and takeoff will be 15 years now. Yeah. Usually, obstacle survey is valid for 4 years. Yeah. So, whenever an airport is going to start, we have to carry out an obstacle That you can hear. Now we are in here this plan. Is correct? ఎవరు చెప్పండి ఇక్కడ ఉండే అదే కదా ఈ రోడ్డు వచ్చి when Praful Patel ji was the minister, I went and told him also that I need an airport here. He said, yeah, airport, if you want, you take the rest from the state government. Mr. Rajsekhar Reddy was the chief. You select for that also, it will be done. So at least my dream. మళ్ళా మీటింగ్ కలెక్టర్ గారు ఇంకేం లేదు కదా. చాలా సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ అది ఒంగోలుకు ఒక ఎయిర్పోర్ట్ అనేది ఒక కళగా మిగిలిపోయింది. 2008 సంవత్సరం నుంచి ఒక ప్రారంభం నుంచే 2006 సంవత్సరం నుంచి ఎయిర్పోర్ట్ ఒక నిర్మాణం అనేది ఒంగోలులో చేయాలనేది నేను ఎంపీగా ఉన్న సమయంలోనే ఒక కోరిక స్టార్ట్ అయింది. అప్పటి సివిల్ ఏవియేషన్ మంత్రి గారు ప్రఫుల్ పటేల్ గారు వారిని కలిసిన మీదట వారు ఎయిర్పోర్ట్ అంటే మేము కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు కూడా దీంట్లో కూడా భాగస్వామ్యం అవుతాము, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ల్యాండ్ అనేది ఫ్రీగా ఇవ్వాలి, లేకపోతే ఈక్విటీలో కూడా కొంత భాగం అనేది కూడా పెట్టుకోవాలని వారు చెప్పిన మీదట అప్పటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి వారు కూడా అక్కడ సంబంధిత అధికారుల్ని అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్గా ఉన్నారు వారు కేవీ రావు గారండి, వారితో చెప్పి ఈ ఎయిర్పోర్ట్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పినందువల్ల ఆ ప్రయత్నంలోనే ఈ భూమి సేకరణ చేసేదానికి అప్పటి కలెక్టర్ గారిని కూడా వారు ఆదేశాలు ఇచ్చి ఇక్కడ ఎయిర్పోర్ట్ కొరకు భూమి అనేది ఐడెంటిఫై చేయమన్నారు. ఐడెంటిఫై చేసినప్పుడు ఒక 550 ఎకరాలు అనేది ఒక ప్రాంతంలో ఇక్కడ అల్లూరు ప్రాంతాలకు సంబంధించిన ఏరియాలో నిర్ణయం కూడా చేసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిర్పోర్ట్ అథారిటీ వారిని డీజీసీఏ డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ వారిని కూడా ఇక్కడికి రప్పించి ఇది దాదాపు 15 సంవత్సరాల క్రితం 2010 సంవత్సరంలోనే ఈ ప్రక్రియ కూడా జరిగింది. ఇది అన్ని విధాలుగా ఇది అనుకూలమైన ప్రాంతం, ఇది కొండ ప్రాంతాలు అనేది కూడా ఇక్కడ లేవు. అంటే టేకాఫ్ ల్యాండింగ్కి చాలా సేఫ్గా కావాలనంటే ప్లెయిన్ ల్యాండ్ ఉండాలి. ఇది అందులో ఇది సముద్రం పక్కనే కూడా ఉంది కాబట్టి చాలా అనువైన ప్రాంతం అనేది కూడా వారు కూడా నిర్ణయం చేశారు.
ఆ తర్వాత కొన్ని కోర్టు ఇబ్బందుల వల్ల ఈ ల్యాండ్ పిక్ అంటే వ్యాన్ పిక్ ప్రాజెక్ట్ అనేది కూడా ఆ ప్రమోటర్స్ వారు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వారితో కూడా అక్కడ ఇబ్బందులు రైడ్ చేసి ఇవన్నీ ఈ ప్రాపర్టీస్ అటాచ్ చేయటము. ఈ ప్రాంతంలో ఇదేంటి 551 ఎకరాల్లో మాత్రం ప్రకాశం ఎయిర్పోర్ట్ అథారిటీ లిమిటెడ్ అనేది ఒక సపరేట్ కంపెనీ వారే పెట్టి వ్యాన్ పిక్ ప్రాజెక్ట్స్ వారు దీన్ని ఒక సపరేట్గా కూడా డెవలప్ చేయాలని ఉన్నందువల్ల అది కూడా అటాచ్ చేసి ఇన్ని సంవత్సరాలుగా దానిని కోర్టుపరమైన ఇబ్బంది ఉన్నందువల్ల మనం ఎయిర్పోర్ట్ అనేది సాధించుకోలేకపోయినందుకు చాలా చింతిస్తూ ఈ మధ్యనే తెలుసుకున్నాము తెలంగాణ హైకోర్టులో వారు ఈడీ వారి దగ్గర నుంచి కూడా అటాచ్మెంట్ కూడా ఆర్డర్ అనేది డిటాచ్ చేసుకునే దానికి తొలగించేదానికి ఒక ఆర్డర్ తీసుకురావటం, ఆ తర్వాత మళ్ళీ ఈడీ వాళ్ళు ఏంటంటే అప్పీల్ కూడా వెళ్ళటం ఉన్నది. మన ఒంగోలు ఎయిర్పోర్ట్ మనం ఒక 2 months 3 months నుంచి కూడా దీని మీద ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మన ఎంపీ గారు మేము అందరం కలిసి మన మేయర్ గారు అందరం కూడా 2 సార్లు మన కలెక్టర్ గారు జేసీతో కూడా మనం ఒకసారి మాట్లాడాం. ఎందుకంటే మనకి ఒకటి పాత గవర్నమెంట్లో 14-19లో అప్పుడు కావల దగ్గర పెట్టాలని చెప్పేసి ఒక ప్రపోజల్ వచ్చింది. అంటే నియర్ బై నెల్లూరుకి మనకి పెడితే తిరుపతికి ఇటు విజయవాడకి సెంటర్గా పెడదామని చెప్పేసి ప్రపోజల్ పెట్టి అక్కడ కూడా ల్యాండ్ ఎక్కువ చేశారు. కానీ మన దగ్గరికి వచ్చే లోపలికి ఇక్కడ మనకు ఆల్రెడీ ల్యాండ్ ఎక్కువ ఉంది. ఆల్రెడీ 550 ఎకరాలు ల్యాండ్ ఉంది. దాని ఫీజిబిలిటీస్ చూశారు. ఈరోజు ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ కూడా ఈరోజు చెక్కింగ్కి వచ్చారు. ఏదైతే మనం 3 నెలల నుంచి మనం చేసిన కసరత్తు మనం చేసిన పనులను బట్టి ఈరోజు వాళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ వచ్చేసి ఫీజిబిలిటీస్ అన్నీ కూడా చెక్ చేసుకొని వాళ్ళు కూడా తొందరలోనే వాళ్ళ ఆల్టర్నేట్స్ ఏ ఉన్నాయో ఒక 2-3 ఆల్టర్నేట్స్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి ఏదైనా కూడా ఈరోజు ఒంగోలుకి ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే యాక్టివిటీస్ పెరుగుతుంది. ఈరోజు బీచ్కి ఒక 8 కిలోమీటర్లు ఉంది, టౌన్కి 8 కిలోమీటర్లు ఉంది. అటు వచ్చే లోపల విజయవాడ 165 కిలోమీటర్లు ఉంది. అదేవిధంగా మనకి ఉండే పరిసరాలకు కూడా డిస్టెన్స్ ప్రకారంగా అన్నిటికీ కూడా దగ్గరగా ఉండే అవకాశాలు ఉంటాయి. 10 నిమిషాల్లో మనకు ఒంగోలు నుంచి రావడానికి అన్ని ఫెసిలిటీస్ తోటి ఉండే పరిస్థితులు వస్తాయి. ఈరోజు వ్యాపారస్తులు కూడా మనకి ఈరోజు గ్రానైట్ కానీ ఆక్వాకల్చర్ కానీ అదేవిధంగా టొబాకో కానీ ఇవన్నీ కూడా ఎక్కడో పెరిగిపోయినాయి. ఈరోజు ఎంతో డెవలప్ అయింది ఒంగోలు కూడా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రజలకి ఈ విధంగా సౌకర్యాలు ఉండటం వల్ల ఏంటంటే ఇంకా కూడా కంపెనీస్ కానీ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా పెరిగే ఆలోచనలు వస్తాయి. వేరే వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ ఉండటం వల్ల కంపెనీస్ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి కూడా వస్తాయి. ఏదో విజయవాడ లేకపోతే తిరుపతితో ఇవన్నీ కాకుండా దాంతోపాటు మంద కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని మేము కూడా దాని మీద సీరియస్గా దీని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈరోజు ఆ ఎక్సర్సైజ్ దాంట్లోనే కమిటీలు వచ్చారు. వాళ్ళు కూడా ఫీజిబిలిటీగా వాళ్ళు ఓకే చేసే పరిస్థితిలో అంతా బాగుందని చెప్పేసే పరిస్థితిలో ఉన్నారు. విశ్వబ్రాహ్మణ కులోద్ధారక శ్రీ రావు సాహెబ్ పండిత గానాల రామమూర్తి 133వ జయంతి కార్యక్రమం కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గానాల రామమూర్తి విగ్రహ ఆవిష్కరణ కమిటీ అధ్యక్షులు వేల్పూరి రామారావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘీయులు రావు సాహెబ్ గానాల రామమూర్తి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు వేల్పూరి రామారావు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులందరూ ఒక త్రాటిపై నిలిచి ఐకమత్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే రావు సాహెబ్ పండిత గానాల రామమూర్తి విశ్వబ్రాహ్మణ కులానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రతి సంవత్సరం కూడా గానాల రామమూర్తి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని తెలిపారు. దానికి విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిడిపోదు సుబ్రహ్మణ్యం, రావినూతల నాగేశ్వరరావు, మైకేబుల్ ఎండి కొండూరి విశ్వసేన్, కానాల వెంకటేశ్వర్లు, కందుకూరి బ్రహ్మయ్య, కందుకూరి శ్రీనివాసాచారి మరియు విగ్రహ ఆవిష్కరణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ గానాల రామమూర్తి గారికి, జోహార్ గానాల రామమూర్తి గారికి, జోహార్ జోహార్ గానాల రామమూర్తి గారికి, జోహార్ గానాల రామమూర్తి గారికి, జోహార్ గానాల రామమూర్తి గారికి, జోహార్ గానాల రామమూర్తి గారికి. ఓకే.
దాదాపు అందరినీ 200-300 మందిని ఈ కార్యక్రమం అంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏదైనా కానీ నెంబర్ తక్కువగా ఉంది. సరే ఉద్యోగాలు చేసి చాలామంది దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 90% రిటైర్ అయినారు. ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఒకరో ఇద్దరు వచ్చినట్టున్నారు అంతే తప్పితే మిగతా వాళ్ళందరూ రిటైర్ అయినారు. వాళ్ళ పిల్లలు కూడా ఒకప్పుడు మనం అంటే ఒక స్టేటస్, ఒక వాల్యూ, పద్ధతి, కానీ దానికి చేసి తర్వాత తరం వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలియజేసి అందరికీ అలాగే కానీ ఉద్యోగాల్లో కానీ అవకాశాలు రావడానికి ఆయన దోహదపడుతుంది. మేము సైతం జవహర్లాల్ రామమూర్తి గారి ఆశయాలు కొనసాగిద్దాం. జవహర్ గానాల్ రామమూర్తి గారికి, జవహర్ గానాల్ రామమూర్తి గారికి, జవహర్ గానాల్ రామమూర్తి గారికి, జవహర్ గానాల్ రామమూర్తి గారికి. విశేషాలు చెప్పమని కోరుతున్నాం. 1 by 1 చెప్పాల్సిందిగా ఎంతోమంది మహనీయుల విగ్రహాలకి తోడుగా ఆ వరుసలో ఆయన యొక్క విగ్రహాన్ని స్థాపించి ఒక కార్యక్రమం ఆయన స్ఫూర్తిగా మనం స్మరించుకొని ఆయన వదిలిపెట్టిన బాటలో మనం నడవాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకోవటానికి ఒక సందర్భాన్ని మనకి ఆ అవకాశాన్ని కలగజేసిన మన రామారావు గారిని మొదటగా మనం అభినందించాలి ఖచ్చితంగా. ఎందుకంటే చిన్న విషయం కాదు, ఎంతో శ్రమ, ఎంతో కష్టం అన్నిటికీ దాటుకొని ఈ రోజున ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మనం అందరం ఇక్కడ సమావేశమయ్యి ఆయన చూపించిన బాటలో మనం నడవాల్సిన కర్తవ్యాన్ని మనకు గుర్తు చేసే ఒక సందర్భాన్ని మనకి ఆ అవకాశాన్ని ఇచ్చారు రామారావు గారు. మనం కూడా ఇటువంటి మహనీయుల జయంతులు కానీ వర్ధంతులు కానీ ఆ కార్యక్రమాల్లో జనరల్గా అందరూ పాల్గొంటుంటారు. గతంలో కంటే ఇప్పుడు ఆ పాల్గొనడం ఎక్కువైంది, చాలా సంతోషం. అయితే ఆ పాల్గొంటున్న క్రమం, ఆ ఆలోచనలో కొంత మార్పు రావాలనేది నా యొక్క ఉద్దేశం. అంటే మన గుర్తింపు కోసము మనం కూడా ఉన్నాం సమాజంలో అని చెప్పుకోవడం కోసంగా పాల్గొనే రోజులు వచ్చినాయి. అంటే అందరూ ఒక మనవనే కాదు, గాంధీ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, ఎవరైనా భగత్ సింగ్ కావచ్చు, మన భారత సమాజం కోసం వాళ్ళ జీవితాలను అద్భుతం చేసిన వాళ్ళ యొక్క వాళ్ళ జీవిత చరిత్రను స్మరించుకోవటం కోసంగా ఆ సందర్భం ఉంటుంది. అయితే కేవలం స్మరించుకోవటం, ఆ రోజున ఏదో ఒక కార్యక్రమం ముక్కుబడి కార్యక్రమంగా చేసుకోవటం, అంతటితోటి మళ్ళీ సంవత్సరానికి గుర్తు చేసుకునే పనిలోనే ఉన్నారు తప్పితే ఎక్కువ భాగం వాళ్ళు ఏ పద్ధతులను అయితే వాళ్ళ జీవితంలో అనుసరించారో, ఆ సమాజం కోసం వాళ్ళు ఏ యొక్క త్యాగాలైతే చేశారో, కనీసం మనకు చేతనైనంతలో ఎంతో కొంత కొద్దిగైనా ఆ బాటలో మనం నడిచే దానికి మనం ఈ రోజున ఒక దీక్ష పూనాలి. ఆ రకమైన దీక్ష పూడినప్పుడే ఆయన మన విశ్వబ్రాహ్మణ సమాజానికి చేసిన సేవ, ఆయన పడ్డ కష్టము, దానికి ఎప్పుడు ప్రతిఫలం ఉంటుంది. మనం కనీసం ఆయన యొక్క బాటలో నడుస్తాము అనే ఒక రకమైన దీక్షను పూని ఆ ప్రయత్నంలో మనం కొంతవరకైనా సఫలీకృతం అయితే అప్పుడు ఖచ్చితంగా మనం ఆయనకి నివాళులు అర్పించినట్టుగా మనం ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే వృధా. అందుకని దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడి ఆయన యొక్క బాటలో మనం నడుస్తాము అనే ఒక స్ఫూర్తిని నింపేదానికి ఒక్క దీక్ష, ఒక్క క్షణం అందరూ లేచి నిలబడి ఒక్క మాట, మేము
గానాల రామ్మూర్తి గారు చూపించిన బాటలో మనం నడుద్దాము, ప్రయత్నం చేద్దాము అనే ఒక్క స్మరణ ఒక్క నిమిషం పాటిస్తే సంతోషంగా ఉంటుందని నా అభిప్రాయం. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రతి విశ్వబ్రాహ్మణ సంఘీయుడు ఈ స్థానంలో ఈ కార్యక్రమాన్ని జయంతి ఉత్సవానికి వచ్చేటట్టుగా మనం ఏర్పాటు చేద్దాం. 133వ గానాల రామ్మూర్తి గారి జయంతి ఇక్కడ ఒంగోలు పట్టణంలో చేసుకోవడం చాలా శుభ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాం. అలాగే మేము గత సంవత్సరం ఇదే రోజున గానాల రామ్మూర్తి గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఎంతోమంది విశ్వబ్రాహ్మణ సంఘీయులు కృషి చేసి వాళ్ళ యొక్క కృషి ఫలితమే ఈ విగ్రహం స్థాపనలో చాలా గట్టి కృషి చేసి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే ఒక సంవత్సరం అయింది విగ్రహం పెట్టి. గానాల రామ్మూర్తి గారి జయంతి మేము అనుకున్నట్టుగా అంటే మేము పిలిచాము, జనం అంత ఎక్కువగా స్పందించలేదు, కార్యక్రమానికి తక్కువగా వచ్చారు. అయినప్పటికీ ఈసారి గానాల రామ్మూర్తి గారి వర్ధంతి ఉన్నది ఇంకా జూన్ జూలైలో. ఆ కార్యక్రమానికి దాదాపుగా జిల్లా వ్యాప్తంగా వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తాం. లేకపోతే వచ్చే సంవత్సరమైన గానాల రామ్మూర్తి గారి జయంతి కార్యక్రమానికి మంచి స్పందన విశ్వబ్రాహ్మణ సోదరులందరినీ కలుపుకొని తీసుకొచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలు విశ్వబ్రాహ్మణుల్లో పండిత బ్రహ్మయ్య గారు, అలాగే డాక్టర్ కేశవ్ గారు హార్ట్ హాస్పిటల్, కందుకూరు శ్రీనివాసాచారి గారు, రావూరి బ్రహ్మానందం గారు, వీర బ్రహ్మానందం గారు, అలాగే చిడిపోతు సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ నా వెనక నిలబడి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడంలో ఎంతో సహకరించారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ గానాల రామ్మూర్తి గారి బాటలో పయనించాలని ఈరోజే అందరం కంకణం కట్టుకొని నిర్ణయం తీసుకొని మిగతా కార్యక్రమాలు కూడా ఈ కమిటీ తరఫున చేస్తామని సవినయంగా మనవి చేస్తూ ముగిస్తున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.